గుంటూరు లార్జ్ సెంటర్లోని నార్త్ ప్యారిస్ చర్చ్ వద్ద మరోసారి టెన్షన్ క్రియేట్ అయింది. చర్చితో సంబంధం లేని వ్యక్తులు ఎందుకు వచ్చారు అనే అంశంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మాటా పెరిగి అది కాస్త ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో చర్చ్ వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు ఇరు వర్గాల్ని చెదరగొట్టారు. ఇదిలా ఉంటే ఈ చర్చ్ వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అవుతోంది. ఇక్కడ తరచూ ఏదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంది. ఇక్కడి పాస్టర్లు, బిషప్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ చర్చ్ పాస్టర్ గా బాబురావుని తొలగించి అడ్మినిస్ట్రేషన్ కెనడీని నియమించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది బాబురావు వర్గం. దీంతో ప్రార్థనల నిర్వహణపై తరచూ వివాదాలు, ఘర్షణలు జరుగుతుండటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. వివాదానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఎందుకంటే మత ప్రార్థనలు ఎంతో చక్కగా పవిత్రంగా జరిగే ప్లేస్ లో తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి, అది కూడా పాస్టర్ల మధ్య. ఎందుకు ఈ వివాదానికి కారణం ఏంటి? ప్రధానంగా చూసుకుంటే గత 8-9 సంవత్సరాల కాలంగా ప్రతి సంవత్సరానికో, ప్రతి 15 రోజులకి, ప్రతి ఆదివారం తరచూ ఈ చర్చి వద్ద గొడవలే కొనసాగుతున్నాయి. దాదాపుగా గుంటూరుతో పాటు ఏలూరు, విజయవాడ, కృష్ణా జిల్లాలకు సంబంధించి భారీ స్థాయిలో ఆస్తులను కూడబెట్టింది. దీనికి సంబంధించి ఈ ఆస్తులకు సంబంధించి ప్రతి నెలా కూడా భారీ స్థాయిలో లక్షల రూపాయలు అద్దెలు వస్తాయి. ఈ డబ్బుల కోసం రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఒకరు దాంట్లో సీట్లో కూర్చుంటే మరొక వర్గం వ్యతిరేకిస్తుంది, మరొక వర్గం సీట్లో కూర్చుంటే ఇంకొక వర్గం వ్యతిరేకిస్తుంది. గత 9 సంవత్సరాలుగా వివాదం కొనసాగుతోంది. గతంలో సీఎంలుగా ఉన్న చంద్రబాబు కావచ్చు, జగన్ కావచ్చు, ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన ఈ అంశానికి సంబంధించి చాలాసార్లు చర్చలు జరిగినాయి. కానీ అధికార పార్టీ నేతలు ఇన్వాల్వ్ అవ్వటం, గతంలో చేసిన దానికి సంబంధించి ప్రతిపక్ష నేతలు ఉండటం, దీంట్లో రాజకీయ రంగు పులుముకోవటం, ఆర్థికపరమైన అంశాలు ఉండటంతో ఈ వివాదాలు కొనసాగుతున్నాయి. కానీ ఈ రోజు కూడా కెనడీ వర్గం అలాగే బాబురావు వర్గం రెండు వర్గాల మధ్య కూడా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలని అక్కడి నుంచి పంపివేసి ప్రధానంగా చూసుకుంటే ప్రార్థనలకి ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగించారు. కానీ తరచూ వివాదాలు మనం గత ఆదివారం కూడా చూసాం. ఇదే గొడవలు, ఇదే వివాదాలు కొనసాగినాయి. మరొకసారి ఇటువంటి వివాదాలు రాకుండా మత పెద్దలంతా కూర్చొని మాట్లాడుకొని సమస్యను సామరస్యంగా చర్చించుకోవాలని చెప్పి స్థానికులు అలాగే పోలీసులు కూడా సూచన చేస్తున్నారు. మరి చూడాలి, వచ్చే వారానికి వివాదం పరిష్కారం అవుతుందా, మరొకసారి ఇదే వివాదం కొనసాగుతుందా అనేది చూడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉందన్న. ఓకే, రైట్ శివ, థాంక్యూ.